ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గల 45,000 స్కూళ్లకు నేడు మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనుంది. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల పనితీరును మెరుగుపరిచి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే చర్యలు ఏపీలో ప్రారంభమయ్యాయి. దీనికోసం ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. మౌలిక వసతుల ఆధారంగా ప్రతి పాఠశాలకు 0 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్ ఇవ్వనుంది. తద్వారా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ఇటీవల అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల్ని ఆకర్షించాలన్నారు ఆయన. దీనిలో భాగంగానే మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హాజరవుతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొంటారు. ఏపీ వ్యాప్తంగా గల 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతుంది. ఇందులో 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు పాల్గొంటారు. అలాగే 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను తీసుకోవడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనంపై కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఎలాంటి రాజకీయాలకు అవకాశం లేకుండా కేవలం విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పేరెంట్ టీచర్ మీట్కు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.